సో నేను అనాయింటెడ్ లైఫ్ గురించి మాట్లాడుతున్నాను వితౌట్ ఎనీ డిలే. లెట్స్ జస్ట్ స్టార్ట్ వేర్ వి వర్ టాకింగ్. సెకండ్ కింగ్స్, రెండో రాజుల గ్రంథం 13వ అధ్యాయం, సెకండ్ కింగ్స్ చాప్టర్ 13. అండ్ దెన్ లెట్స్ క్విక్లీ రీడ్ ఫ్యూ వర్సెస్, కొన్ని వచనాలు చదువుదాం. లెట్స్ రీడ్ ఫ్రమ్ వర్స్ 14, 14వ వచనం నుంచి. సెకండ్ కింగ్స్ చాప్టర్ 13 and then verse 14. So I'm talking about an anointed life. What are the things, keys for anointed life? ఎవరికైనా గుర్తుందా, జ్ఞాపకం ఉందా? అభిషేకించబడిన జీవితానికి కావాల్సినవి, లేకపోతే ఫౌండేషన్స్, పునాదులు. వన్ ఈజ్ అసోసియేషన్, సహవాసము. అండ్ దెన్ నెంబర్ 2 అబ్జర్వేషన్. తెలుగులో ఏమంటారు దాన్ని? అబ్జర్వేషన్ అంటే గమనించటం. అండ్ దెన్ నెంబర్ 3 కాన్సిక్రేషన్. ఎస్, ప్రత్యేకించుకొనుట. దట్స్ వెరీ వెరీ పవర్ఫుల్. చూడండి, యువర్ పవర్, చూడండి మనం ఎంత సస్టైన్ అవ్వగలం ఫ్రమ్ ద థింగ్స్ ఆఫ్ ద ఫ్లెష్, శరీర సంబంధమైనవి, ఆర్ లోక సంబంధమైనవి, ఆర్ ద థింగ్స్ దట్ కంటామినేట్ అవర్ స్పిరిచువల్ లైఫ్. మన ఆత్మీయ జీవితాన్ని ఏదైతే డైల్యూట్ చేస్తున్నాయో దాని నుంచి మనం ఎంత లాంగెస్ట్ టైమ్ ఆర్ మనం ఎంత సమయము వాటి నుంచి దూరంగా ఉండగలము, అది చాలా చాలా బలము. ఆర్ ఎట్లా చెప్పాలంటే ద డిగ్రీ ఆఫ్ యువర్ పవర్ ఆర్ ది అనాయింటింగ్ డిపెండ్స్ అపాన్ ద డిగ్రీ ఆఫ్ యువర్ కాన్సిక్రేషన్. మనం ఏ కొలతలో ప్రత్యేకించుకుంటామో ఆ కొలతలో దేవుడు ఆయన మనల్ని అభిషేకిస్తాడు. Amen. So that is very very powerful. So consecration. So in consecration గురించి చెప్పలా. So I'm talking about action ఎందుకను, but I will talk ఈ యాక్షన్ అయిపోయిన తర్వాత or application, నేను consecration గురించి మాట్లాడతాను. Amen. Hallelujah. So in this generation, ఈ తరములో దేవుడు ఆయన మనల్ని ప్రత్యేకించాడు. ఆయన కొరకు ప్రత్యేకించుకోవటానికి దేవుడు ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన మనల్ని పిలిచాడు. So you must see it as a privilege and not as a burden. మనం దాన్ని ఆధిక్యతగా చూడాలి దాన్ని. So many people see it as a burden. చాలామంది దాన్ని ఏదో చర్చికి రావటమే పెద్ద భారం అనుకుంటారు. దేవునితో గడపటం ఇంకా అసలు ఉండదనుకోండి. But we should not be like that. మనం ఆ రీతిగా ఉండటానికి లేదు. We were called to do some great things. దేవుని కొరకు మనం కొన్ని గొప్ప కార్యములను చేయటానికి దేవుడు ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆమేన్. సో లెట్స్ టర్న్ టు సెకండ్ కింగ్స్ చాప్టర్ 13. సో యాక్షన్ గురించి మాట్లాడుతూ నేను ఇవన్నీ చదువుతా ఉన్నాను. సో నా వర్డ్స్ 14. అంతటి ఎలీషా మరణకరమైన రోగం చేత పీడితుడై ఉండగా, సో మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా, ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అతని యొద్దకు వచ్చి అతని చూచి కన్నీరు విడుచుచు నా తండ్రి నా తండ్రి నా తండ్రి నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని ఏడ్చెను. వాట్ ఏ గ్రేట్ టైటిల్! ఇశ్రాయేలుకి రథమును రౌతువు నీవే అని ఏడ్చెను. My father, the chariots of Israel and the horsemen thereof. So then I was talking about the mighty men of David. David యొక్క సూరులు వారు బలసూరులు గురించి మాట్లాడుతూ ఉన్నాను. యూ రిమెంబర్, వాళ్ళు అద్దుల్లాం గుహలో ఉన్నప్పుడు దే వర్ ఇన్ డెట్. వాళ్ళు అప్పుల్లో ఉన్నవారు. దే వర్ డిస్కంటెంటెడ్ ఇన్ లైఫ్. వారు నెమ్మది లేకుండా ఉన్నారు. అండ్ దెన్ దే వర్ ఇన్ డిస్ట్రెస్. సో అటువంటి వారిలో నుంచి దేవుడు వారిని మార్చేసాడు. అసోసియేషన్ ఇస్ వెరీ పవర్ఫుల్. దేవుని సన్నిధిలో దేర్ ఇస్ అనాయింటింగ్ దట్ విల్ డిస్ట్రాయ్ యోక్స్. ఆమేన్. దేవుని సన్నిధిలో ఒక అభిషేకం ఉంది, మన మీద ఉన్న కాడిని విరగొట్టే అభిషేకం. సమ్టైమ్స్ ఇట్స్ నాట్ వాట్ యు హియర్. కొన్నిసార్లు మనం ఏది వింటామో అది కాదు, మనము ఎవరితో గడుపుతామో అది చాలా చాలా ప్రాముఖ్యమైనది. అందుకని వి మస్ట్ లెర్న్ టు లవ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధిని ప్రేమించటం మనం నేర్చుకోవాలి. అంటే యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్ పర్సనల్లీ అండ్ ఆల్సో కార్పొరేట్లీ. అంటే వ్యక్తిగతంగా కూడా దేవుని సన్నిధి కూర్చిన ఆశ మనం కలిగి ఉండాలి.
కీర్తనకారుడు అంటాడు, నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది అని అంటాడు. నీళ్లు లేని ప్రదేశంలో, ఎండిన ప్రదేశంలో ఉన్నట్టు నేను యెహోవా సన్నిధి కొరకు నేను తృష్ణ కొనుచున్నాను అని అన్నాడు. నేను సొమ్మసిల్లిపోతున్నాను అర్థం ఏంటి, నా కళ్ళు తిరిగి పడిపోతుందని నన్ను చర్చికి తీసుకెళ్ళండి అంటున్నాడు. దట్స్ కైండ్ ఆఫ్ థింగ్. ఐఎమ్ కొలాప్సింగ్, టేక్ మీ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఐఎమ్ సో థర్స్టీ ఫర్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. that should be our attitude. మనం కలిగి ఉండాల్సిన యాటిట్యూడ్. when you hunger for the presence of God, దేవుడు ఆయన మనకి వాగ్దానం చేసిన సన్నిధి కాదు, ఆయన మేనిఫెస్ట్ ప్రెజెన్స్, ప్రత్యక్షపరచబడే సన్నిధిని ఆయన మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో హియర్ ద టాకింగ్ హియర్, ఒక్క వ్యక్తి, ఈ టైటిల్ ఇద్దరికి రాయబడి ఉంది దేవుని యొక్క వాక్యంలో. ఒకరికేమో ఏలియాకి, అండ్ దెన్ ఎలీషా. ఏలియాని ఎలీషా అంటాడు, మై ఫాదర్ ద చారియట్స్ ఆఫ్ ఇస్రాయల్ అండ్ ద హార్స్మెన్ దేర్ ఆఫ్. ఇస్రాయల్కి రథమును రౌతువు నీవే. చూడండి, వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ వీ నీడ్ టు ఎయిమ్ అండ్ అచీవ్, మన లైఫ్లో ఒక అచీవ్మెంట్ ఉండాలి ఆత్మ సంబంధంగా. అదేంటంటే మన ముందు ఉన్న పరిశుద్ధులు ఏ స్థాయి ఆత్మీయ స్థితిని వారు కలిగి ఉన్నారు, ఏ స్థాయి ఆత్మ సంబంధమైన అధికారమును వాళ్ళు డెమాన్స్ట్రేట్ చేశారు, ఏ స్థాయి ఆత్మ సంబంధమైన ఆ realmని వాళ్ళు ట్రావెల్ చేయగలరు, వాళ్ళు చూసారో దానిని మనం పట్టుకోగలగాలి, దానిని మనం అందుకోవాలి. దానిని మనం గురి పెట్టుకోవాలి. we need to have the desire to reach the heights and peaks that the forefathers or the fathers in faith have attained. Amen. కొంతమందికి ఒక్కొక్క కోరిక ఉంటుంది, నేను వీళ్ళకి లాగా ఉండాలి, కొంచెం వాళ్ళకి లాగా ఉండాలి, లేకపోతే కొంతమంది ఫ్రెండ్స్, బంధువులు, అరే వీళ్ళు ఇంత బాగా సెటిల్ అయ్యారు. కొంతమంది ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు, కొంతమంది ఏమో కుళ్ళుగా తీసుకుంటారు. రైట్? సమ్ పీపుల్ ఇన్ రిలేటివ్స్ ఆర్ ఫ్రెండ్స్ దే టేక్ యాజ్ ఇన్స్పిరేషన్, సమ్ పీపుల్ టేక్ ఇట్ యాజ్ జెలసీ. చాలా వీళ్ళు కుళ్ళిపోతూ ఉంటారు, బయటికి నవ్వుతూనే ఉంటారు కానీ లోపల మాత్రం ఉడికిపోతూ ఉంటారు. సో కొంతమంది దే కైండ్ ఆఫ్ లైక్, ఇంకా వాళ్ళకి జీవితాంతం ఎజెండా ఏంటి అంటే దే ట్రై టు హేట్ పీపుల్, హేట్ దెమ్, హేట్ ఎవ్రీబాడీ, అండ్ దెన్ హేట్. ఎందుకంటే దే ఆర్ నాట్ సీయింగ్ ద లెవెల్ ఆఫ్ సక్సెస్. వాళ్ళకి సక్సెస్ లేదని హేట్ కాదు, వేరే ఎదుటోళ్ళకి సక్సెస్ ఉందని వీళ్ళు బాధ. సో దట్ ఈస్ ది గ్రేటెస్ట్ సాడ్ థింగ్. అది చాలా చాలా సాడ్ థింగ్ అనమాట. సో వీ షుడ్ బి వెరీ వెరీ కాషియస్ అబౌట్ దట్. మనం చాలా చాలా కాషియస్గా ఉండాలి. అదేంటంటే దట్ వీ కీప్ అవర్ హార్ట్స్ ఆన్ ఫైర్ ఫర్ స్పిరిచువల్ థింగ్స్. ఆత్మ సంబంధమైన వాటి కొరకు మన యొక్క హృదయములు మండుతూ ఉండాలి, వాటిని వెనకాల పడాలి, వాటిని వెంటాడాలి, వాటిని మన లైఫ్లో దేవుని దగ్గర కనిపెట్టుకోవాలి. దేవా, నేను దీన్ని అచీవ్ చేయాలని ఆశిస్తున్నాను తండ్రి, నేను దీన్ని చూడాలని ఆశిస్తున్నాను తండ్రి అని అనాలి. సో వన్ థింగ్ అబౌట్ ఎలీషా ఈజ్ హీ రీచ్ the level of authority or the anointing or the height Elijah reached. Amen. Hallelujah. So ఏలియా ఎటువంటి ఆత్మ సంబంధమైన ఆ స్థితిని, ఆ స్థాయిని పొందాడో దానిని ఎలీషా పొందుకున్నాడు. సో అందుకని అదే టైటిల్ ఇవ్వబడింది, మై ఫాదర్. ఎలీషా అలగలేదు రాజుని అట్లా పిలవమని, బట్ ఎలీషా పిలిచాడు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫెయిల్యూర్స్ ఆఫ్ ద నెక్స్ట్ లెవెల్ లీడర్షిప్ ఈ రోజుల్లో. ఏంటి అంటే ఒక గొప్ప దేవుని సేవకుని తర్వాత లేచిన వారు, దే వర్ నాట్ ఈవెన్ నియర్ టు దెమ్. వాళ్ళకి ఎంత దూరం ఉంటుందంటే వాళ్ళ నాయకులకి వాళ్ళకి అగ్ని రథాలు ఉన్నంత దూరం ఉంటుంది. చూడటానికి పక్కనే ఉంటారు, కానీ దీస్ పీపుల్ వర్ సీయింగ్ సంథింగ్ అండ్ దోస్ పీపుల్ వర్ సీయింగ్ అనదర్ థింగ్. యూ అండర్స్టాండ్ దిస్? సో నేను దీనే ఏమంటానంటే ఇంక్రీజ్ అవర్ కెపాసిటీ, మన ఆత్మ సంబంధమైన సామర్థ్యమును మనం ఇంక్రీజ్ చేసుకోవాలి, మనం పెంపొందించుకోవాలి. సో దీని గురించి మాట్లాడితే టాకింగ్ అబౌట్ డేవిడ్స్ మైటీ మెన్ అండ్ దెన్ సమ్ వర్సెస్ హియర్. సో ఇక్కడ నుంచి ఐ వాంట్ యూ షో ఇట్ వర్డ్స్. అసలు దేవుడు ఇశ్రాయేల్ పిలిచినప్పుడు వాట్ డిడ్ హీ టాక్? నౌ లెవిటికస్ చాప్టర్ 26, లేవియా కాండము 26వ అధ్యాయము. అండ్ దెన్ మోసెస్ టాకింగ్ టు ద చిల్డ్రన్ ఆఫ్ ఇస్రాయల్ ఏమంటాడు అంటే, లెట్స్ రీడ్ వర్డ్స్ 7, 7వ వచనం.
మీరు మీ శత్రువులను తరిమెదరు, మీరు మీ శత్రువులను తరిమెదరు, వారు మీ ఎదుట ఖడ్గం చేత పడెదరు, వారు మీ ఎదుట ఖడ్గము చేత పడెదరు, మీలో ఐదుగురు 100 మందిని తరుముదురు. So that is the capacity. 100 మందిని తరుముదురు, which is also very good. అది కూడా మామూలు విషయం కాదు. 100 మందిని, 5 will chase 100 and 100 of you will chase. 10,000 మందిని తరుముదురు. సో 100 మంది ఎంత మందిని తరుముతారు? 10,000 మంది. అక్కడి నుంచి స్టార్ట్ అయింది అది. So 5 will chase 100 and then 100 of you will chase 10,000. And then తర్వాత మీ శత్రువులు మీ ఎదుట ఖడ్గం చేత కూలుదురు. So that was the capacity. But Elijah said that they started increasing by faith. Hallelujah. మనం కూడా we must ask God to increase our capacity. చాలా మందికి చిన్న సమస్యలు, చిన్న ఇబ్బందులు రాగానే ఎంత దిగులు విచారం చెందుతారో తెలియదు. Maybe you can handle 5 things. Now ask God that you have the capacity to handle 100 things. Come on, hallelujah. Hallelujah. Maybe you handle 100 things మీ లైఫ్లో. 100 మందిని ఎదుర్కొన్నారేమో, 100 పరిస్థితులు, 100 విషయాలు, or so many things. మీరు ఇప్పటిదాకా. Now ask God to increase your capacity to handle 1,000 things. Amen. సో దాని ఏంటంటే వాళ్ళు ఒంటరైన వాడు 10 వందలగును. Amen. Hallelujah. Hallelujah. Now ఇప్పుడు మీరు 1000 సంగతులను ఎదుర్కొని ఇప్పటిదాకా వాటిని దాటుకొని వచ్చారా? Now God wants to release you into your unlimited potential. అదేంటంటే మీరు 10,000 మందిని ఎదుర్కోవాలి. or 10,000, I don't know how to speak it in the way and I understand. మీ లైఫ్లో ఎన్ని ఒడిదుడుకులు మీరు చూసినా సరే, you must be able to tackle them and win over it. Hallelujah. సో ఎలీషా గురించి రాయబడిన మాట అంటే, ఒక్కడు he increased his capacity as an army. సో ఒక్క వ్యక్తి ఒక సైన్యములాగా మారిపోయాడు. సో నేను దీని గురించి మాట్లాడుతూ I was talking about David's mighty men. ఒక్కడు 800 మందిని హతము చేశాడు. One man. సో అలచెందుల చైన్లో ఏదైనా అనదర్ మ్యాన్ షమ్మ అందరు వెళ్ళిపోతుంటే హీ వాజ్ ఫైటింగ్ అగెయిన్స్ట్ ద ఫిలిస్తీన్కి వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నాడు. అండ్ అక్కడ ఏమని రాయబడిందంటే ద లార్డ్ బ్రాట్ గ్రేట్ విక్టరీ. దేవుడు గొప్ప విజయమును అనుగ్రహించాడు. దిస్ ఇస్ వన్ మ్యాన్ దట్ వాజ్ ఫైటింగ్. ఎందుకంటే నౌ హీ హ్యాస్ ఇంక్రీజ్ హిస్ కెపాసిటీ టు ఫైట్ ఓవర్ ఎన్ ఆర్మీ. ఒక గొప్ప సైన్యము ఎదుట నిలబడి ఫైట్ చేసే సామర్థ్యమును పెంపొందించుకున్నారు. వై? బికాస్ దే వర్ సీయింగ్ డేవిడ్, ద వన్ మ్యాన్ దట్ వాస్ ఫైటింగ్ అగెయిన్స్ట్ ఎవ్రీబడి దట్ వర్ కమింగ్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనం ఎప్పుడైతే మనము నిలబడి దేవుడు మనకిచ్చిన వాగ్దానములు అవ్వచ్చు, లేకపోతే మనకిచ్చిన డెస్టినీ అవ్వచ్చు, దాని కొరకు మనం విశ్వాసంతో నిలబడి మనం పోరాడతామో దేవుడు మనకు గొప్ప విజయాలు అనుగ్రహిస్తాడు. Amen. So don't look at the people that encourage you. Encourage చేసే వాళ్ళ కోసం చూడొద్దు. Or don't look to the people that discourage you. Don't look to the people that who would stand for you. నాకు వీళ్ళు ఉంటారు, నా వెనకాల వీళ్ళు సహాయం చేస్తారు. I am telling you, you have to keep yourself all out. మిమ్మల్ని మీరు ఆయన చేతులకు అప్పగించుకోవాలి. Amen. Hallelujah. And then believe that God will bring you victory in every direction. Hallelujah. Hallelujah. దేవుడు 4 దిశలా మీకు విజయం అనుగ్రహిస్తాడు అని నమ్మాలి. ఆమేన్. సో ఈ చాప్టర్ 26 చాలా అద్భుతమైన వచనం. ఎంత అద్భుతమైన వచనమో చెప్పలేను. అండ్ దెన్ వర్స్ 9 చదువుదాం. 9వ వచనం కూడా చదువుదాం. నేను మార్నింగ్ చదవాలి. సో లెట్ మీ రీడ్ సంథింగ్ హియర్. ఏలయనగా నేను మిమ్మల్ని కటాక్షించి మీకు సంతానమిచ్చి మిమ్మల్ని విస్తరింపచేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించెదను. హల్లెలూయా. If you stand and fight, God will make you fruitful. God will make you a nation. Amen. God will multiply you. దేవుడు ఆయన విస్తరింపచేస్తాడు. ఆమేన్. నాకు చాలా బాగా ఇష్టమైన మాట ఏంటంటే I will turn to you and make you fruitful and multiply and I will confirm my covenant with you. నేను చేసిన నిబంధనను స్థాపించెదను. ఆమేన్. హల్లెలూయా. నా 10వ వచనం చదువుదాం. మీరు చాలా కాలము నిలువైయున్న పాత గిల్లిన ధాన్యము తినేది. అంటే దీనికి ఏమైనా సంబంధం ఉందా? So immediately it's talking about provision. It's talking about God's supernatural provision.
దేవుని యొక్క అసాధారణమైన సమకూర్పు గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. సో మీరు చాలా కాలము నిలువైయున్న పాతగిలిన ధాన్యము తినెదరు, క్రొత్తది వచ్చినను పాతది. ఓ కమ్ ఆన్, హల్లెలూయా హల్లెలూయా. నేను మార్నింగ్ మాట్లాడుతూ మేబీ మీ శత్రువు, ఐ డోంట్ నో, ఫర్ సమ్ ఆఫ్ యూ ఇట్ క్యాన్ బి ఎ రికరింగ్ సిన్ఫుల్ ఎడిక్షన్. ఒకవేళ శరీర సంబంధమైన బలహీనత అవ్వచ్చు. ఫర్ సమ్ పీపుల్ ఇట్ క్యాన్ బి ఏ థాట్ ప్యాటర్న్, ఒక భయము, ఒక డిప్రెసివ్ థాట్ అవ్వచ్చు. ఫర్ సమ్ పీపుల్ ఇట్ క్యాన్ బి సిక్నెస్, అనారోగ్యం అవ్వచ్చు, ఆర్ ఫియర్, భయం అవ్వచ్చు. ఫర్ సమ్ పీపుల్ ఇట్ క్యాన్ బి పావర్టీ, ఆమేన్, పేదరికం అవ్వచ్చు. సో యూ నీడ్ టు ఫైట్ ఇట్ అంటిల్ యూ సీ ఇట్ కంప్లీట్లీ బ్రోకెన్ అండ్ డిస్ట్రాయ్డ్. మీ జీవితంలో సంపూర్తిగా అది విరిగిపోయే దాకా మీరు నిలబడి ఫైట్ చేయాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. I was talking, I think whether you don't know, whether you believe it or not, 10 సంవత్సరాలకు మీకు ఉద్యోగం లేకపోయినా, 10 సంవత్సరాలు ఉద్యోగం ఉన్న వాళ్ళు కూడా బతకలేనంత సమృద్ధితో మీరు జీవించటానికి కలిగిన సమకూర్పును మీరు పొందగలిగి ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. In other words, you need to break those barriers. So ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి అంటే, this is, in the place where people stand for what they believe, fight for what they believe. People who honor the word of God against everything. Amen. Hallelujah. Hallelujah. అందుకని ఇక్కడ ఏమని రాయబడిందంటే, వర్డ్స్ 2 రెండో వచనం ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్. లెట్స్ రీడ్ వర్డ్స్ 2, 26వ అధ్యాయం రెండో వచనం. నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను. సో మీరు ఆచరింపవలెను. సో నౌ వి ఆర్ ఇన్ ద న్యూ కవెనెంట్, వి ఆర్ నాట్ ఇన్ ద ఓల్డ్ కవెనెంట్. మనం పాత నిబంధనలు లేము. సో వి డోంట్ ఫాలో ది సబాత్. మనం సబాతు దినమును ఆచరించము కానీ మనము సబాతు సూత్రమును ఆచరిస్తాం. ఆమేన్ హల్లెలూయా. సో సబాత్ అంటే అది సాటర్డే ఆర్ 7వ రోజు, దేవుడి విశ్రాంతి. సో 7వ రోజు మనం చర్చ్ పెట్టుకుంటాం. నో, వి డోంట్ ఫాలో ద డే, వి ఫాలో ద ప్రిన్సిపల్. ఆమేన్ హల్లెలూయా. సో వాట్ ఈస్ సబాత్? సబాత్ రోజు ఏం చేస్తారంటే, వాళ్ళు పనులన్నీ మానుకొని ఆ రోజంతా ఒక జాము సేపు అన్నమాట రాసి ఉంటుంది. ఒక 6 గంటలు దేవుని యొక్క వాక్యమును వారు 5 ఖండాలు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా నిలబడి చదువుతారు. సో సబ్బాత్ను ఆచరించడం అంటే అది. ఇది చాలామంది చాలా లైట్గా తీసుకుంటారు. అందుకని నేను చెప్తున్నాను, పీపుల్ హూ ఆనర్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ బై బీయింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ స్పెండ్ లాంగ్ అవర్స్, వాళ్ళ లైఫ్ దీవించబడిపోతుంది. మీరు చాలా పాతవి ఇంకా తింటానే ఉంటారు. కమ్ ఆన్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేశం యొక్క ఉన్నత స్థలములలో నేను మిమ్మల్ని ఎక్కించేదను అన్నాడు యెషయాలో. కమాన్, మీరు నా సబ్బాతుని పరిశుద్ధమైన దినముగా మీరు ఎంచినందున మీకు ఇష్టమైన వార్తలు మీరు చెప్పుకొనకయు, మీకు ఇష్టమైన పనులు మీరు చేసుకొనకయు, మీరు ఆచరించినందున దేశం యొక్క ఉన్నత స్థలంలో నేను మిమ్మల్ని కూర్చుండబెడతానన్నాడు. బ్రదర్, ఐ డోంట్ బిలీవ్, ఐఎమ్ బిజీ అండ్ నాకు ఈవినింగ్ సర్వీస్ రావడానికి నాకు వీలవుతుంది, ఎందుకంటే మీరు అరగంట సేపే చెప్తున్నారు కాబట్టి ఐఎమ్ టెల్లింగ్ యూ, యూ జస్ట్ ఎంజాయ్ వాట్ ఇట్ ఈస్. బట్ ద రియల్ థింగ్ ఈస్, నిజంగా చెప్తున్నాను, ఇట్స్ నాట్ దట్ టు పుట్ యూ డౌన్. మిమ్మల్ని ఏదో నేను ఇది చేయాలని కాదు, లేకపోతే నో, ఐ హ్యావ్ నథింగ్ టు డూ విత్ దాట్. I'm telling you, the way you honored the presence of God, just being there and reading. అప్పుడు అక్కడ వాక్యాలు కూడా చెప్పేవాళ్ళు కాదు పాత నిబంధనలు. జస్ట్ యాజకుడు నిలబడతాడు అండ్ దెన్ ధర్మశాస్త్ర గ్రంథం అంతా చదువుతాడు. చదివేటప్పుడు వీళ్ళు కూర్చొని వినాలి దాన్ని. అంతే, వాళ్ళు వినినందుకు దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తానంటున్నాడు. వావ్, హల్లెలూయా. సో మీరు ఆచరించి అండ్ దెన్ నా పరిశుద్ధ మందిరము సన్మానింపవలెను, మై సాంక్చురీ. అండ్ దెన్ తర్వాత నేనే యెహోవాను. తర్వాత చదువు. మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల మీ వర్షకాలములలో మీకు వర్షం ఇచ్చేదను. కమ్ ఆన్, హల్లెలూయా హల్లెలూయా. వర్షకాలంలో వర్షం ఇచ్చేది అంటే పెళ్ళి అయ్యే టైంలో పెళ్ళి అయింది. కమ్ ఆన్, హల్లెలూయా. ఏ టైంలో జరగాల్సి ఆ టైంలో జరిగిపోతాయి. ఆమేన్, హల్లెలూయా. వర్షాకాలంలో మీకు వర్షం ఇచ్చేదను. మీ భూమి పంటలనిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పండ్ల కాలము వరకు, పండ్ల కాలము వరకు మీ నూర్పు సాగుచుండును. హల్లెలూయా
ఐ మీన్ ఇది చాలా మామూలు విషయం కదా. దేర్ విల్ బి, మనం అసలు వర్క్ లేకుండా ఎవరు ఉండరు. ఆమేన్. హల్లెలూయా. ఇండీడ్ యువర్ థ్రెషింగ్ విల్ లాస్ట్ ఫర్ యూ అంటిల్ గ్రేప్ గ్యాదరింగ్. అండ్ తర్వాత సిస్టర్ చదవండి. మీరు తృప్తిగా భుజించి మీ దేశములో నిర్భయముగా నివసించెదరు. దేనికి? బై ఆనరింగ్ ద సబ్బాత్, జస్ట్ లిసనింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు 1000 మందిని ఎందుకు తరుగుతారు, లేకపోతే 500 మందిని ఎందుకు తరుగుతారు అంటే, ఐ మీన్ సబ్బాతును ఆచరించడం వల్ల. సీ దట్ ద లిస్ట్ గోస్ ఆన్. ఆమేన్. హల్లెలూయా. సో చాలా మందికి ఎందుకు భయం అంటే, బికాస్ దే డోంట్ మేక్ టైమ్ టు లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దిస్ ఈస్ ఎ వెరీ వెరీ powerful thing. So నేను మార్నింగ్ హోంవర్క్ ఇచ్చాను, సో ఈవినింగ్ కూడా హోంవర్క్ ఇస్తున్నాను. సో ఐ వాంట్ యూ టు రీడ్ Leviticus chapter 26 and then 2 Kings chapter 13. సో లేవి కాండము 26వ అధ్యాయం అని చదవాలి, అండ్ దెన్ 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయం చదవాలి. నౌ లెట్ మీ రీడ్ ఇట్ వర్డ్స్ 19, 26, 19 వచ్చిన చదువుదాం. యా. మీ బలగర్వమును భంగపరిచి ఆకాశము ఇనుము వలెను భూమి ఇత్తడి వలెను వంట చేసేదను. ఎవరికిది? For people who do not honor the Sabbath, or who don't take time to listen to the word of God, వాళ్ళకి ఏమైపోద్దంటే, వాళ్ళ భూమి మీ బల గర్వమును భంగపరిచి, I will also break down your pride of power, and then ఆకాశం ఇనుము వలెను భూమి. కొంతమందికి ఆకాశం ఇనుములాగా అయిపోతుంది, ఎక్కడికి వెళ్ళినా సరే ఆకాశం బిగుసుకుపోద్ది, అసలు కరుణించదు సృష్టి మనం కొంతమందిని. ఎందుకంటే దేవుని యొక్క కరుణ లేదు, దేవుని యొక్క కటాక్షం లేదు. బికాస్ దే ఆర్ నాట్ సీకింగ్, దే ఆర్ నాట్ టేకింగ్ టైమ్ టు బీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అండ్ దెన్ భూమి ఎట్లా ఉంటుందంట, ఇత్తడి వలెను వంట చేసేదను. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది వెరీ వెరీ డేంజరస్ థింగ్. సో అప్పుడు ఏం చేస్తాడంట, ఇంక ముందుకు వెళ్ళిపోతే, ఐ విల్ క్యాస్ట్ యూ అవుట్ ఆఫ్ ద నేషన్స్ అని చెప్పి 34 వచనం. లెట్స్ రీడ్ వర్స్ 34. మీరు మీ శత్రువుల దేశంలో ఉండగా మీ దేశము పాడైయున్న దినములన్నీ మీ దేశములు పాడైయున్న దినములన్నీ అది తన విశ్రాంతి కాలములను అనుభవించును. అది మీ వల్ల దేశం కూడా విశ్రాంతి తీసుకోవట్లేదు, అది విశ్రాంతి కాలములను అనుభవించును. నా మీకు అందరికి అర్థమైందో లేదో, కోవిడ్ కూడా అదే జరిగింది. 2 సంవత్సరాలు అందరినీ కూర్చోబెట్టాడు, ప్రపంచం అంతా విశ్రాంతి కాలం అనుభవించినట్లుగా. ప్రతి ఓడికి పని, పొద్దు నుంచి సాయంత్రం దాకా ఏం పని. ఇప్పుడు కరోనా భయంతో ఎవరికి పని లేదు, బతికితే బతికేవని చెప్పి అందరూ మొహానికి ముక్కుకి మూతికి గుడ్డ కట్టుకొని లోపల కూర్చొని ఉన్నారు. So nobody was moving out. For 2 years, the entire globe, I mean somebody said, Northlo, I think somewhere, నాకు ఆ ప్లేస్ గుర్తు రావట్లేదు. I mean, for the first time in 100 years of Indian history, I mean, India చరిత్రలో 100 yearsలో ఫస్ట్ టైం హిమాలయాస్ కనిపించినాయి అంట. చాలా డిస్టెన్స్ నుంచి, చాలా ప్లెయిన్గా. ఎందుకు కనిపించినాయి అంటే, ఐ మీన్ సైంటిస్టులు ఏమని చెప్పారంటే, దెర్ వాజ్ నో పొల్యూషన్ లేదంట. దెర్ వాజ్ నో పొల్యూషన్, దెర్ వాజ్ నో స్మోక్ కానీ, లేకపోతే ఇవన్నీ కార్బన్ డైఆక్సైడ్ కానీ ఇవి లేనందున, ఐ మీన్ ద స్కై వాజ్ సో క్లియర్, నౌ దే కెన్ సీ. దట్ ఇస్ ఎ సైన్. హిమాలయాస్ కాదు, కొంతమందికి దేవుడు కనిపించాడు. కమాన్, హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళందరికీ హిమాలయాస్ కాదు. కొంతమంది అప్పుడు కొంచెం ప్రార్థన చేసుకున్నారు, అప్పుడు దేవుని వైపు తిరిగారు. అప్పుడు ఇంకేం పని ఉంది, ఖచ్చితంగా కూర్చొని ఇంకప్పుడు ఐ మీన్ చేయబోవాలనుకున్న పాపాలను ఒప్పుకోవటం చేసి చాలామంది, సమ్ పీపుల్ ఐ మీన్ సెట్ దేర్ హార్ట్స్ రైట్. ఆమెన్, అవునా కాదా? కొంతమంది కఠినపరుచుకున్నారు, వాళ్ళకి వేరే ట్రీట్మెంట్ ఉంటుంది. దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. బట్ ద థింగ్ ఇస్, ఫర్ సమ్ పీపుల్ దేవుడు అన్నాడు కదా, వీటన్నిటిని చూసినప్పుడు మీరు మారు మనసు పొందుడి అని అన్నాడు. So, I mean, some people changed their hearts, turned to the Lord, and then God had mercy. Amen. దేవుడు ఆయన కనికరించాడు, కటాక్షించాడు. Amen. Hallelujah. Hallelujah. But you see, I see the principle. అంతా కూడా ఇంకా Sabbath, people have to listen to the word of God. So అందుకే అందరూ లైవ్ ఫాలో అవుట్, and then people have tuning in those days. I mean, ఇంట్లో కూర్చొని ఇప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తారో, దేవుని సేవకు ఏం వస్తుందో, వీళ్ళది ఎవరు తింటున్నారో తెలియకోకుండా పొద్దు నుంచి సాయంత్రం దాకా మొత్తం అంతే ఆల్ మిక్చర్ వింటానే ఉన్నారు చాలా మంది. రైట్, అవునా కాదా చెప్పండి? ఇప్పుడు కోవిడ్ అయిపోయింది, ఇప్పుడు వాక్యం చదువుకోవటానికి టైం లేదు చాలామందికి, చాలామంది ప్రార్థన చేసుకోవటానికి టైం లేదు. అగైన్ బికాస్ యూ హ్యావ్ ఫాలెన్ ఇన్ టు అగైన్ ది బిజీనెస్ ఆఫ్ లైఫ్.
Now the capacity, now increasing the capacity. So వీళ్ళు 5 100 మంది, and then 100 మంది 10,000. Now what did Moses say? Moshe ఏమన్నాడు? Now Moshe in chapter 32, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము, Deuteronomy chapter 32. What did he say? Moses said, 30వ వచనం, 32 and verse 30. తమ ఆశ్రయ దుర్గము వారిని అమ్మివేయని ఎడల, తమ ఆశ్రయ దుర్గము వారిని అమ్మివేయని ఎడల, యెహోవా వారిని అప్పగింపని ఎడల, యెహోవా వారిని అప్పగింపని ఎడల, ఒక్కడు ఎట్లు 1000 మందిని తరుమును, ఒక్కడు ఎట్లు 1000 మందిని తరుమును, ఇద్దరు ఎట్లు 10,000 మందిని పారదోలుదురు, ఇద్దరు ఎట్లు 10,000 మందిని పారదోలుదురు. Hallelujah. So Moses is telling, so Moses time కి వచ్చేసరికి God has multiplied the capacity of the children of Israel. అదేంటంటే ఒక్కరు 1000 మందిని తరిమే కెపాసిటీ దేవుడు ఇచ్చేసాడు. Hallelujah. Hallelujah. In the name of Jesus, I declare and decree, may you arise to your true potential in the name of Jesus. ఒక్కడు 1000 మందిని, అంటే ఎన్ని పరిస్థితులు వచ్చినా, యూ మస్ట్ బి ఏబుల్ టు హ్యాండిల్. ఎంతమంది శత్రువులు రేగినా, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, యువర్ స్ట్రెంగ్త్ హ్యాస్ టు బి మ్యాక్సిమైజ్డ్. ఆమేన్. హల్లెలూయా. సో చాలా మంది వాళ్ళు నీరసించిపోతున్నారు. పీపుల్ వర్ డిస్కరేజ్, పీపుల్ వర్ ఆల్ ద టైమ్ పద్దాకల ఏదో కొంతమంది అంటారు చూడండి, ఎక్కడికి వెళ్ళినా ఒక సమస్యను పిల్లిని సంకలో ఎత్తుకెళ్తూ ఉంటారు, దాన్ని విడిచిపెట్టరు దాన్ని. అండ్ దెన్ నిరుత్సాహపడిపోతూ ఉంటారు, అండ్ దిగులు చెందుతూ ఉంటారు. లెట్ మీ టెల్ యూ డియర్ సెయింట్స్, సీ గాడ్ పర్పస్ఫుల్లీ డస్ సమ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు మీ జీవితంలో కొన్ని కావాలని చేస్తూ ఉంటాడు ఆయన. ఎంతమంది చిన్నప్పుడు మీ స్కూల్కి వెళ్ళేటప్పుడు బ్యాగులు మోసుకొని 1 kilometer 2 kilometers నడుచుకుంటూ వెళ్ళారు చెప్పండి? హౌ మెనీ ఆఫ్ యూ వెంట్? యూ విల్ గో. కానీ మన పిల్లల్ని మాత్రం కారు తీసుకెళ్ళి మెట్ల దగ్గర దింపిద్ది. అది ఆ బ్యాగ్ కూడా డ్రైవర్ మోస్తాడు, లేకపోతే మనం తీసుకెళ్తే మనం మోస్తాం. రైట్ ఆర్ రాంగ్? లేకపోతే ఆటో అతను మోస్తాడు. లేకపోతే కొంతమంది, నేను అప్పుడప్పుడు స్కూల్కి, మా పిల్లల స్కూల్కి వెళ్తే పాపం తల్లులు ఎట్లా చేస్తారంటే, ఒక గూడికి ఒక బ్యాగ్ తేలించుకుంటారు, ఇంకో భుజానికి ఇంకో బ్యాగ్ తేలించుకుంటారు, 2 చేతులు 2 క్యారియర్స్ పట్టుకొని నడుస్తూ ఉంటారు. పాపం నడవలేక నడుస్తూ ఉంటారు. ఆ పిల్లోడు మాత్రం చక్కగా తోక ఊపుకొని కుక్క పిల్ల నడుస్తున్నట్టుగా, ఆడేమో చాక్లెట్ తింటానో లేకపోతే టై నవ్వులుతానో వెళ్తూ ఉంటాడు. చూసారా? ఎవరు గెట్ టు సీ. కొంతమంది ఏమో స్కూల్కి వెళ్ళని చెప్పి ఏడుతారు, వాళ్ళేమో అరుస్తుంది బాత్ అని చెప్పి తీసుకెళ్తూ ఉంటారు. నేను అంటాను, వై డోంట్ దే, వాళ్ళకి ఆ బ్యాగులు ఇచ్చి మోపించవచ్చు కదా. ఆ పిల్లోడు మనం మోసాం కదా. కమాన్, అసలు మనకంటే ఎక్కువ కంఫర్ట్స్ వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళకి ఇస్తున్న పిల్లోడు మోయలేడండి 3 అంతస్తులు ఇంతలా బ్యాగులా. ఇవేం చదువులు? మనం కూడా చదివాం ఇవే చదువులు, మీకు తెలియలేదు. ఇవే చదువులు కదా మనం కూడా చదివింది. కనీసం మనం I walked 2 kilometers until my తాతయ్య bought me a bicycle. Amen. Hallelujah. Went on rickshaw. Amen. Hallelujah. Later. Amen. Hallelujah. Hallelujah. అవునా కదా? We did a little bit of what we could do. Amen. కానీ అది కూడా ఇవ్వట్లేదు పిల్లలకి మన. అండ్ నేను ఏం చేస్తామంటే, తల్లిదండ్రులు యాక్చువల్గా దే ఆర్ ప్రొడ్యూసింగ్ వీక్ జనరేషన్. బలహీనులైన ఒక తరాన్ని కంటా ఉన్నాం ఈ రోజున. దేవుడు కూడా అదే చూసాడు. ఏం చేశాడంటే, వీరిని అరణ్య మార్గము గుండా తీసుకెళ్ళకోకుండా వారిని ఎర్ర సముద్ర మార్గము గుండా తీసుకెళ్ళాడు. ఎందుకని ఎర్ర సముద్ర మార్గం గుండా తీసుకెళ్ళాడంటే, వీళ్ళకి యుద్ధము నేర్పించడానికి అన్నాడు. వీళ్ళు శత్రువుని చూసి పారిపోతారని చెప్పి దేవుడు ఏం చేశాడంటే, హీ హాస్ టేకెన్ దెమ్ టు బై ద వే ఆఫ్ రెడ్ సీ. అండ్ దెన్ వాళ్ళు రాటవి ఎర్ర సముద్రం మూసేసాడు. ఎందుకు మూసేసాడంటే, ఫరో వాళ్ళు వస్తారని కాదు, వీళ్ళు వెళ్ళకుండా. ఫరో సంగతి ఆయన ఆల్రెడీ తాట తీసాడు. ఆయన ఒకసారి చూస్తే చచ్చిపోతాడు. ద రీజన్ వై హీ క్లోజ్ ద రెడ్ సీ ఇస్ సో దట్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ వుడ్ నాట్ గో బ్యాక్. ఈ రోజున కొంతమంది మీరు ఫోన్ చేస్తే ఫోన్ ఎందుకు ఎత్తట్లేదు అంటే, బికాస్ దేవుడు దాన్ని మూసేశాడు. కొంతమందితో మాట్లాడాలని ట్రై చేస్తుంటే వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు అంటే, బికాస్ గాడ్ హ్యాస్ క్లోజ్ దట్ డోర్. Some people were not responding. Some people were not with you. Some people, they left away. Sometimes, what you are doing is not responding is because God is making you tougher. దేవుడు ఆయన మిమ్మల్ని టఫ్గా చేస్తూ ఉన్నాడు. హీస్ టర్నింగ్ యువర్ పెయిన్ ఇంటూ పవర్. హీస్ టర్నింగ్ యువర్ వూండ్స్ ఇంటూ విజ్డమ్. హీస్ టర్నింగ్ యువర్ రిజెక్షన్ ఇంటూ యువర్ రాయల్టీ. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మీ గాయములను జ్ఞానముగా మారుస్తున్నాడు.
మీ బాధని, మీ బలహీనతని ఆయన మీ బలముగా మారుస్తున్నాడు. కమాన్, హల్లెలూయా, హల్లెలూయా. మీ తృణీకారమును మీ రాజసముగా మారుస్తున్నాడు ఆయన. See, in the toughest places God is putting on some strength in you. అందుకని we need to trust God. సో వీళ్ళందరూ వెళ్ళిపోయిన this one person standing and fighting. మీలో ఒక్కడు 1000 మందిని, ఇద్దరు 10,000 మందిని. హల్లెలూయా. 2 people shall fight 1,000. Wow. That is the capacity of a believer. Amen. Hallelujah. Now, నేను ఈ ఒక్క వచ్చిన చదివి నేను ముగిచ్చేస్తాను. 2 Kings, so I want you to read 2 Kings chapter 13. సో 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయం. What does it say? అక్కడ ఏమని రాయబడిందంటే, సో రాజు పిలుస్తాడు. సో ఈజ్ అబౌట్ టు డై అండ్ దెన్ హీ కాల్స్ ద కింగ్ అండ్ దెన్ హీ టెల్స్ హిమ్ టేక్ ఎ బౌ అండ్ దెన్ ఓపెన్ ద విండో అండ్ దెన్ షూట్ అండ్ దెన్ హీ లేస్ హిస్ హ్యాండ్స్ ఆన్ ద కింగ్స్ హ్యాండ్. రాజు యొక్క చేతులు, ఆ బాణం పట్టుకున్నప్పుడు తన మీద, ఆ వింటి మీద చేతులు ఉంచుతాడు. అండ్ దెన్ హీ సేస్ నౌ టేక్ ఎ బౌ అండ్ అన్ యారో అండ్ దెన్ షూట్ ఇట్. నౌ వర్డ్ 16 వచనం చదువుదాం. నీ చెయ్యి వింటి మీద ఉంచమని అతడు ఇశ్రాయేలు రాజుతో చెప్పగా అతడు తన చెయ్యి వింటి మీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులను రాజు చేతుల మీద వేసి. అంతే, చూడండి, మీ చేతిలో బుక్ ఉండొచ్చు, కానీ మీ చేతిలో ఏదైనా ఉండొచ్చు. దేవుని సేవకుని యొక్క చేయి మీ మీద వచ్చిన తర్వాత ఆ బుక్ ఆయుధంగా మారిపోతుంది. మీ చేతిలో ఉన్నది దాని కెపాసిటీ మల్టిప్లై అయిపోతుంది. మీ దగ్గర ఉన్న ఈ లిమిటెడ్ అయినా సరే అది అన్లిమిటెడ్ అయిపోతుంది. సో యూ గాట్ టు బిలీవ్ ఇన్ వాట్ గాడ్ హ్యాస్ బీన్ గివింగ్ టు హిస్ పీపుల్ త్రూ ది అనాయింటింగ్. అభిషేకం వల్ల దేవుడు తన ప్రజలకు ఏమిస్తున్నాడో మీరు నమ్మాలి. యూ మస్ట్ రిలీజ్ యువర్ ఫెయిత్ ఇన్ ద పవర్ ఆఫ్ గాడ్, ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శక్తి మీద, దేవుని యొక్క హస్తము మీద మీరు విశ్వాసమును విడుదల చేయాలి. ఏమనుకుంటే చేస్తే అయిపోద్దా, ఇది దాన్ని ఎక్కిరిచ్చే వాళ్ళు హేళనగా మాట్లాడబోదు. ఎస్, వెన్ ద పీపుల్ ఆఫ్ గాడ్ కమ్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యం వాళ్ళ దగ్గరికి వస్తున్నప్పుడు, దేవుని యొక్క మాట, ఆ మాట, when it is coming to you and when the hand of God is coming or when the man of God is praying for you, మీ దగ్గర ఉన్న లిమిటెడ్ థింగ్స్ అవి అన్లిమిటెడ్ కెపాసిటీని పొందుకుంటా ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. So these are very, very powerful. మీకు ఇది అర్థమైతే మీ బిజినెస్ ఇట్ హ్యాస్ టు మల్టిప్లై ఎక్స్పోనెన్షియల్లీ. మీ యొక్క సామర్థ్యం ఇట్ హ్యాస్ టు మల్టిప్లై ఎక్స్పోనెన్షియల్లీ. మీ జ్ఞానము ఇట్ హ్యాస్ టు మల్టిప్లై ఎక్స్పోనెన్షియల్లీ. మీకు కలిగినది ఏదైనా సరే, అది కొంచెమైనా సరే, ఇట్ హ్యాస్ టు మల్టిప్లై బికాస్ ఇట్ ఈస్ ది అనాయింటింగ్ దట్ ఈస్ కమింగ్ అపాన్ యూ, ది అనాయింటెడ్ లైఫ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. So you got to believe that. దాన్ని విశ్వసించాలి మనం. And then he begins to say, చదువుదాం తర్వాత వచ్చిన సిస్టర్. కిటికీని విప్పుమని చెప్పగా, సో తూర్పు వైపునున్న కిటికీని విప్పమని చెప్పగా అతడు విప్పెను. అప్పుడు ఎలీషా బాణం వేయమని చెప్పగా అతడు బాణం వేసెను. అతడు ఇది యెహోవా రక్షణ బాణము. హల్లెలూయా, హల్లెలూయా. మీ కిటికీ అక్కడ యాక్చువల్గా ఎనిమీ లేడు, శత్రువు లేడు. కానీ దాన్ని వేస్తూ ఉన్నాడు. చూడండి, యాక్చువల్గా ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు, నేను ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు మీరు ఇంటర్వ్యూ ఇంకా అటెండ్ అవ్వాలా, కానీ దేవుడు ఆల్రెడీ మాట్లాడుతూ ఉన్నాడు. నీకు ఆల్రెడీ దాన్ని ఇచ్చేసానని. ఇట్స్ నాట్ ది యాక్చువల్ థింగ్. అది మీరు వెళ్ళినప్పుడు జరిగేది కాదు, మీరు ఇక్కడ ఉన్నప్పుడు మీరు పొందుకునేది. దట్ డిసైడ్స్, మీరు వెళ్ళినప్పుడు జరిగేదాన్ని డిసైడ్ చేస్తుంది. మీకు అర్థం అవ్వలేదు. కమ్ ఆన్, హల్లెలూయా. డు యు అండర్స్టాండ్ వాట్ ఐ యామ్ సేయింగ్? హి ఇస్ యాక్చువల్లీ నాట్ ఫైటింగ్ ది అరాబియన్స్. వాళ్ళ మీద ఇంకా ఫైట్ చేయట్లేదు, కానీ ఇట్స్ జస్ట్ దేర్ బీయింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. చూడండి, మన యొక్క యుద్ధం యొక్క అవుట్కమ్ దేవుడు ముందే ఆయన సన్నిధిలో దాన్ని డిసైడ్ చేసేస్తున్నాడు. He actually did not go for the interview, or he did not actually go and do the business. He actually did not go and maybe మీరు ఇంకా వెళ్ళి చేయలేదు. But here is a prophetic word that is coming from the Lord. Amen. ఇక్కడే మీకు దేవుని యొక్క ప్రవచనాత్మకమైన మాట వస్తా ఉంది. God is telling you to act certain way, and then when you are acting, your future is changing. మీ యొక్క భవిష్యత్తు మారిపోతా ఉంది. Amen. Hallelujah. Hallelujah. సో ఇది యెహోవా రక్షణ బాణము అని చెప్పన్నాడు. అండ్ సిరియల చేతిలో నుండి మేము రక్షించే బాణము, అండ్ సిరియల చేతిలో రక్షించే బాణము ఇచ్చేసాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
నా సిరియను నాశనము అగునట్లు నీవు అపేకులో వారిని హతము దేవుడు చెప్పేశాడు. ఆల్రెడీ నువ్వు కొంతమందిని జయిస్తావు, ఆల్రెడీ నువ్వు మల్టీ మిలియన్ అవుతావు దేవుడు చెప్పాడేమో, ఆల్రెడీ యూ విల్ పొజెస్ దిస్ థింగ్ అని చెప్పాడేమో, ఆల్రెడీ యూ విల్ స్టాండ్ ఇన్ ద హైయెస్ట్ గవర్నమెంట్ ఆఫీస్ అని చెప్పాడేమో, ఆర్ బిజినెస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆర్ ఆల్రెడీ గాడ్ హ్యాస్ స్పోకెన్ దట్ యూ విల్ బి ఎ ప్రాఫిట్ unto nations. Amen. Hallelujah. Travel all over the world and preach the gospel. Amen. Come on, hallelujah. ఇది యెహోవా రక్షణ బాణం అని చెప్పేసిన తర్వాత నువ్వు సిరియన్లు ఏం చేస్తాడు? సిరియనుల చేతిలో నుండి మేము రక్షించు బాణం. సో సిరియనుల చేతిలో నుంచి రక్షించు బాణం. సో ఈ బాణం సిరియనుల చేతిలో నుంచి నేను రక్షిస్తుంది అని చెప్పాడు. సో చెప్పిన తర్వాత ఏమన్నాడంటే, ఐ మీన్ నౌ టేక్ దట్ బౌ అండ్ దెన్ స్ట్రైక్ ద గ్రౌండ్. నువ్వు ఆ బాణమును తీసుకొని తర్వాత వచ్చిన నువ్వు నేలను కొట్టు అని అన్నాడు. సో యెహోవా రక్షణ బాణం తీసుకొని ఏం చేశాడంటే, మనోడు దాన్ని ఊరికినే ఇట్లా కొడతా ఉన్నాడు. 3 సార్లు కొట్టాడు. ఈ బాణము సిరియనుల చేతి నుంచి రక్షించు బాణం అని చెప్పిన తర్వాత ఎట్లా కొట్టారు? అసలు రక్షించు బాణం చెప్పిన యూ నీడ్ టు యాక్ట్ ఇట్ విత్ టెనాసిటీ. ఆమేన్. హల్లెలూయా. అది దయచేసి కోపం వచ్చింది. నువ్వేంటి 3 సార్లు కొట్టావా? నువ్వు ఒక 5 సార్లు కొట్టుంటే, ఒక 6 సార్లు కొట్టుంటే నువ్వు సిరియన్ల మీద జయం పొందటమే కాదు, నువ్వు బొత్తిగా నాశనం చేసేస్తుండేవాడివి. ఆమేన్. చూడండి, ఈరోజు చాలా మంది దేవుని బిడ్డలకి ఏమి లేదంటే తీవ్రత లేదు. దేవుడు ఆల్రెడీ చెప్పాడు, అడుగు ప్రతి వానికి ఇవ్వబడును అని చెప్పాడు, వెతుకు ప్రతి వానికి దొరుకును అని చెప్పాడు. ఆమేన్. బట్ మోస్ట్ పీపుల్ వర్ నాట్ డూయింగ్ విత్ టెనాసిటీ. ఏదో ఒకసారి అడుగుతారు, ఒక జవాబు వస్తుంది, 2 సార్లు అడుగుతారు, జవాబు వస్తుంది, 3 సార్లు, ఇంకా వదిలేస్తున్నారు. సో ఐ మీన్ యూ హ్యావ్ టు యూ షుడ్ నాట్ స్టాప్. ఆమేన్. ఇట్స్ నాట్ ద విక్టరీ దట్ వీ నీడ్ టు సీ. మనం జయం కాదు చూడాల్సింది, ఐ మీన్ శత్రువు యొక్క నాశనం చూడాలి. ఆమేన్. హల్లెలూయా. 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 ఏదో కొంచెం విజయం కాదు మనం చూడాల్సింది, కొంచెం సమకూర్పు కాదు మనం చూడాల్సింది. we need to see until some demonic forces are completely destroyed over our life. Hallelujah. మేబీ పేదరికమేమో, మేబీ లేమియేమో, మేబీ బలహీనతేమో, మేబీ ఆత్మ సంబంధమైనవివేమో, ఐ మీన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, సమ్ స్పిరిచువల్, ఫిజికల్, ఫైనాన్షియల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ నీడ్ టు సీ నాట్ జస్ట్ విక్టరీ బట్ కంప్లీట్ డిస్ట్రక్షన్ ఆఫ్ ద డిమానిక్ ఫోర్స్. హల్లెలూయా. సో నాకు విచారమైనది ఏంటంటే, దేవుడు బాణం తీసుకొని కొట్టడు, మీ బాణం మీరే కొట్టాలి. ఆమేన్. నా దేవుడు ఎన్నిసార్లు కొట్టాలో కూడా చెప్పడు. కమ్ ఆన్. హల్లెలూయా. హల్లెలూయా. కొంతమంది అన్నా నేను కన్ఫెస్ చేశానన్నా. ఎన్నిసార్లు చేసావు కన్ఫెషన్? అన్నా నేను 5 times చేశానన్నా. లేదన్నా 100 times. కొంతమంది ఉంటారు, మనం తక్కువసేపు చేశారు అన్న 1000 times చేశారు. సో 1000 times చేస్తే ఏంటి? డూ ఇట్ 10,000 times. కమ్ ఆన్. ద థింగ్ ఈస్ దిస్ ఈస్ డిటర్మిన్డ్. హల్లెలూయా. 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 మీ విజయం ఆల్రెడీ డిటర్మిన్. ఇది రక్షణ బాణం, ఇదంతే. ఆమేన్. సో రక్షణ బాణం ఏంటి? ప్రార్థన అవ్వచ్చు, దేవుడు మీకు చెప్తున్న ప్రవచనాత్మకమైన మాట అవ్వచ్చు, మేబీ ఎ డిక్లరేషన్ దట్ యు నీడ్ టు స్పీక్, మేబీ ఇట్ క్యాన్ బి ఎ ఫెయిత్ కన్ఫెషన్, మేబీ ఇట్ క్యాన్ బి ద ప్రేయింగ్ ఇన్ ద స్పిరిట్, ప్రేయింగ్ ఇన్ టంగ్స్. ఆమేన్. హల్లెలూయా. ప్రే అంటిల్ యు సీ ఇట్. హల్లెలూయా. లేదు 3 సార్లు కొట్టి ఆపేశాడు. 3 సార్లు. Now the question is, he struck the ground 3 times and stopped. Now the Holy Spirit asked me a question, son, where did you stop? ఎక్కడ ఆగిపోయావు? బ్రదర్, నేను 3 సంబంధాలు చూశాను, వాళ్ళు రిజెక్ట్ చేశారు, అందుకే ఆగిపోయాను. ఎందుకు ఆగిపోయి? నాకు జుట్టు లేదని, నేను నల్లగొన్నాను, నేను పొట్టి. కొంతమంది ఒక రాణి వెయిట్ చేస్తుందేమో మీకోసం, జుట్టులోనే ఉన్నాయి చేసుకుందామని. కమ్ ఆన్. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో జుట్టు ఉన్న వాళ్ళు చూసి ఒక నిర్ణయం తీసుకుంది ఏంటంటే, నేను చేసుకుంటే జుట్టు లేని చేసుకుంటా. ఐఎమ్ జస్ట్ టైర్డ్ ఆఫ్ జుట్టు బాయ్స్. కమ్ ఆన్. ఎవరు మాట్లాడట్లా? మీకు విశ్వాసం లేదు చాలామంది, అందుకని ఏం మాట్లాడట్లేదు. సో యూర్ జస్ట్ కర్సింగ్ యువర్ లైఫ్. థ్యాంక్ గాడ్ ఫర్. చూడండి, మనం ఏం చేస్తున్నామంటే, మెనీ పీపుల్ దేవర్ జస్ట్ అఫ్రైడ్ ఆఫ్ పీపుల్స్ రిజెక్షన్. లేదన్న నేను చాలా సంబంధాలు చేశాను, థ్యాంక్ గాడ్. చాలా సంబంధాలు చూడటం వాళ్ళు తెలిసింది ఏంటంటే, వాళ్ళెవరు దేవుడు మీకు సిద్ధపరిచిన వాళ్ళు కాదని తెలిసింది. కమ్ ఆన్. హల్లెలూయా. హల్లెలూయా. అలా నేను చాలా దగ్గరికి ఇంటర్వ్యూస్కి వెళ్ళాను, ఇంటర్వ్యూస్ వాళ్ళు జాబ్ ఇవ్వలేదు. సో దేవుడు జాబ్ ఇస్తానని చెప్పాడు. ఆమేన్. హల్లెలూయా. సో ఇక్కడ ఇస్తానని చెప్పలా, అందుకే నాకు రిజెక్ట్ అయింది. కమ్ ఆన్. హల్లెలూయా. హల్లెలూయా. సో చాలా మంది పెళ్లి సంబంధాలు రిజెక్ట్ అయ్యి, దేవుడు వాళ్ళని ఇస్తానని చెప్పలా, పెళ్లి చేస్తానని చెప్పాడు. కమ్ ఆన్. అందుకని వాళ్ళు రిజెక్ట్ చేశారు. హల్లెలూయా. So you should be very happy for all the rejection that has happened in your life. Hallelujah.
ఆ బ్రదర్ వీళ్ళు కనుక ఓకే చేసిండే బండి వాళ్ళు కనుక ఓకే చేసి నెత్తినెక్కి కూర్చునే వాళ్ళేమో. యూ డోంట్ నో వాట్ దే హ్యావ్, ఐ మీన్ వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ దే ఆర్, బట్ గాడ్ నోస్ ద ఫ్యూచర్. ఆమె సో దేవుడు ఏం చేస్తాడంటే ఈ లోపు యాక్చువల్గా మీకు పిల్లని ఇవ్వటం కాదు దేవుడు చేసేది, ఐ మీన్ ఆర్ ఉద్యోగం ఇవ్వటం కాదు దేవుడు చేసేది. దేవుడు ఏం చేస్తాడంటే మిమ్మల్ని యుద్ధమునకు ట్రైన్ చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇట్స్ జస్ట్ లైక్ 1 కిలోమీటర్ ఆ బ్యాగ్ మోసుకెళ్ళినట్లుగా మీ యొక్క వెన్నును ఆయన బలపరుస్తూ ఉన్నాడు. హీస్ మేకింగ్ యువర్ స్పైన్ స్ట్రాంగ్, హీస్ మేకింగ్ యువర్ బోన్ స్ట్రాంగ్. హల్లెలూయా. కొంతమంది నాకు ఎప్పుడు అవ్వలేదన్న, నాకు ఎప్పుడు అవ్వలేదు బ్రదర్, నాకు ఎప్పుడు రిజెక్షన్ అవ్వలేదు, నాకు ఎప్పుడు ఇది ఎక్కడికి వెళ్ళని సక్సెస్. ఇప్పుడు అయింది. ఎందుకంటే you need to build up some muscles to face some rejection. You need to build up some muscles, I mean to stay with some cocky people who do not like you, who just hate you at their face. Amen. కొంతమంది మిమ్మల్ని హేట్ చేసే వాళ్ళ దగ్గర దేవుడు పెడతాడు. ఎందుకు పెడతాడంటే అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు కూడా మనం నవ్వటం నేర్పించడానికి. కమాన్ హల్లెలూయా. వాళ్ళు తిట్టుకోకుండా నవ్వాలి. కమాన్ హల్లెలూయా. వాళ్ళ గురించి మనం మత్సర పడుకోకుండా, మనం బాధపడుకోకుండా, ఐ మీన్ మనము ఆ మెచ్యూరిటీకి వచ్చేయటానికి. ఆమేన్ హల్లెలూయా. సో 3 సార్లు కొట్టి ఆపేసాడు. మేబీ 3 సార్లు ఉపవాసం ఉండి ఆగిపోయావేమో, 3 సార్లు వెతికి ఆగిపోయావేమో, 3 సార్లు ప్రార్థన చేసి అందుకే నన్ను ప్రభు అన్నాడు మీరు విసుకక నిత్యము ప్రార్థన చేయించడం వల్ల ఉపమానం. ఎందుకంటే జవాబు వచ్చేస్తుంది. ఆయన తను ఏర్పరచుకున్న వారికి ఆయన త్వరగా న్యాయం తీర్చడా. అయితే మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన విశ్వాసం కలుగును అన్నాడు. అంటే త్వరగా న్యాయం తీరుస్తాడు ఆయన. కమాన్ హల్లెలూయా. మీరు ఒకసారి అప్లై చేశారేమో, రెండోసారి అప్లై చేశారు, మూడోసారి అప్లై చేశారు, నాలుగోసారి అయిపోయింది. నో 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 అప్లై ఇట్. గాడ్ సెడ్ ఐ విల్ ఆల్రెడీ గివ్ ఇట్. Come on, hallelujah. Say, I don't know what your situation is, but don't stop. What is the place you stopped? సో కొంతమంది మనుషులు యొక్క తృణీకారం దగ్గర ఆగిపోతారు. కొంతమంది నేను చర్చికి రావట్లేదు ఎందుకంటే ఆ బ్రదర్ నవ్వలేదండి. ఎందుకు నవ్వేది బ్రదర్ నేను చూసి? కొంతమంది మా సిస్టర్ నవ్వలేదండి, వీళ్ళు నన్ను విష్ చేయలేదండి. ఐ మీన్ మీ ఆఫీస్లో ఎవరు నవ్వినా నవ్వకపోయినా వెళ్తున్నారుగా. పాస్టర్ గారు విజిటింగ్ చేయలేదండి. అవునా, మీ CEO విజిటింగ్ చేశాడా మిమ్మల్ని? బట్ వై యూఆర్ గోయింగ్? వాళ్ళు ఎవరు నాకు పైన వాళ్ళందరూ మొహం మార్చుకున్నా మీరు ఎందుకు వెళ్తున్నారంటే బో కావాలి కాబట్టి. అంతేనా? లేదు కదా. వాట్ అబౌట్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్? వాట్ అబౌట్ బీయింగ్ ఇన్ ద ప్లేస్ వేర్ గాడ్ ఈస్ డూయింగ్ సంథింగ్? అంటే సమ్ పీపుల్ వర్ స్టాపింగ్ ఎట్ సర్టెన్ పాయింట్స్ ఆఫ్ పెయిన్. వాళ్ళకున్న భయముల దగ్గర, ఆ పెయిన్ దగ్గర ఆగిపోతూ ఉన్నారు. No. Today my question is, where did you stop? మరలా వెళ్తే మళ్ళీ రిజెక్ట్ చేస్తారేమో. నో, మీరు ఎదుర్కోవాల్సింది ఆ ఫస్ట్ ఆ థాట్ని ఎదుర్కోవాలి. రిజెక్ట్ చేస్తే చేయని అవ్వదు, స్టార్ట్ అవ్వండి. కమాన్ హల్లెలూయా. మహా అయితే ఆ టాస్క్ కంప్లీట్ అవ్వదు. కమాన్ స్టార్ట్ ఇట్. కమాన్ హల్లెలూయా. మేబీ రాస్తే మళ్ళీ ఫెయిల్ అవుతారేమో అనుకొని స్టార్ట్ అవ్వండి. కమాన్ హల్లెలూయా. బట్ యు స్టార్ట్, యు డోంట్ నో దట్ విల్ గివ్ వే. హల్లెలూయా. 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 నువ్వు ఒక 6 సార్లు ట్రై చేస్తుండే నువ్వు బొత్తిగా నాశనం చేస్తుండేవాడు ఈ సీరియల్లో. సో నువ్వు 3 సార్లే కొట్టావు కాబట్టి 3 సార్లు నువ్వు విజయాన్ని చూస్తావు అన్నాడు. అదే రీడ్ ద స్టోరీ. ఈ వచనం చదివి నేను ముగిచ్చేస్తాను. ఇట్ సేస్ తర్వాత వాట్ హ్యాపెన్, వర్స్ 19. కోపించాడు నా. ఓకే, నెక్స్ట్ వర్స్ 20, 20 వచనం. తర్వాత ఎలీషా మృతి పొందగా వారు అతనిని సమాధిలో ఉంచిరి. 1 సంవత్సరం గడిచిన తర్వాత, ఎన్ని రోజుల తర్వాత? 1 సంవత్సరం గడిచిన తర్వాత మోయాబీయుల సైన్యము దేశం మీదకి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా, చూసారా, ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచెను. I don't have time to explain this. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన నాకు సమయం లేదు. బట్ దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు టెల్. ఆ దైవజనుడు చనిపోయి 1 సంవత్సరం తర్వాత చనిపోయిన ఒక శవమును తీసుకొస్తే దాన్ని మరణం నుంచి లేపగలిగినంత అభిషేకము కలిగిన దైవజనుడిని ఆ రాజు పూర్తిగా ఉపయోగించుకోవాలి. ఇశ్రాయేలీలు అవ్వచ్చు, ఆ ప్రజలు అవ్వచ్చు, దే ఆర్ అండర్ యూజింగ్ ది అనాయింటింగ్, దే ఆర్ అండర్ యూజింగ్ ది పవర్,
they are underusing the prophetic words that were coming out of that man of God. అందుకే నేను అడగటం మానేద్దాం అనుకుంటున్నాను. చాలామంది మీరు యూట్యూబ్లో వాక్యం విన్నారా. మెనీ పీపుల్ మీకు నిజంగా ఆ మాట ఒక సబ్స్టెన్స్గా మారిపోతుందని మీకు తెలిస్తే, దేవుని నోట్లో నుంచి వచ్చిన మాట అది వెలుగుగా మారిపోయింది, అది నీరుగా మారిపోయింది, అది జలరాశులుగా మారిపోయింది, అది బంగారంగా మారిపోయింది, అది ఇట్ ఇస్ టర్నింగ్ ఇన్ టు సబ్స్టెన్స్, ఇట్ ఇస్ టర్నింగ్ ఇన్ టు సంథింగ్ దట్ పీపుల్ వర్ రిసీవింగ్. మనుషులు రిసీవ్ చేసి దాంట్లో సబ్స్టెన్స్గా మారిపోతూ ఉంది. And if you really know that when you're hearing the word of God, you're conceiving substance, మీ యొక్క ఆత్మ సంబంధమైన గర్భములో మీరు అసాధ్యమైనవి కనే సామర్థ్యమును పొందగలుగుతారని మీకు తెలిసినట్లయితే, see, you will not underuse that anointing, you will not undermine that word of God. You will be, so hungry to hear and to hear and to hear and to hear and to become. Amen. మీరు విని దాని రీతిగా మారిపోయే అంతగా దేవుని యొక్క వాక్యమును వినటానికి మీరు ఆశపడతారు, ఆకలి కలిగి ఉంటారు. సంవత్సరం తర్వాత అనిపిస్తుంది ఇశ్రాయేల్ ప్రజలు అంత అభిషేకము, అంత సామర్థ్యం, అంత ప్రొఫెటిక్, ఆ డెస్టినీ మార్చగలిగిన దేవుని యొక్క సేవకుని పెట్టుకొని వాళ్ళు 3 సార్లు గెలిచారు. నౌ లెట్ మీ టెల్ యూ, మీ యొక్క విజయము దేవుని చేతిలో లేదు. చాలా మందికి దేవుడు ఎందుకు ఇవ్వట్లేదు బ్రదర్? నో. యువర్ ఇన్ఎబిలిటీ ఈజ్ నాట్ యువర్ వీక్నెస్, ఇట్స్ యువర్ లేజినెస్. మీ అసమర్థత మీ బలహీనత కాదు, మీ యొక్క సోమర్థనం. దేవుడి మాటలు దీవించింది కాక. Come on, give the Lord somebody the loudest praise in this place. Come on. Hallelujah. Come on, let's pray. Father, in the name of Jesus, I pray for your children. And బిడ్డలతో మీరు మాట్లాడారు నమ్ముతున్నా తండ్రి. And I pray that revelation would come, Lord, unusual revelation. And బిడ్డలకి తీవ్రమైన ఆకలిని దయచేయమని అడుగుతున్నాను తండ్రి. In a way that your people would get hungry for more of you, Lord. In a way that people would pursue the things, Father, that you have prepared, Lord. నేను వారికి నువ్వు గెలుస్తావని చెప్పిన తర్వాత కూడా అంత నీరసంగా ప్రవర్తించిన రాజు వలె ఈ రోజున అనేక సార్లు మేము ఉంటున్నాం తండ్రి, ఈ బిడ్డలు ఉంటున్నారు. Lord, I pray, Father, that you touch your children, Father, and do some great things. In Jesus' mighty name, everybody said, Amen. All our viewers, మీ అందరికీ ఫాదర్స్ హౌస్ నుంచి, ఇక్కడున్న మా సంఘ సభ్యులందరి నుంచి మీకు శుభములు తెలియజేస్తున్నాం. దేవుని వాక్యములో మీ యొక్క కుటుంబాలు, మీ జీవితాలు కట్టబడాలని ఆశించినట్లయితే, దేవుని యొక్క ఆత్మ, ఆయన సన్నిధి, ఆయన శక్తిని మీ జీవితంలో ప్రత్యేకమైన రీతిలో మీరు అనుభవించాలని ఆశించినట్లయితే, ఐఎమ్ టెల్లింగ్ యూ, దిస్ ఈస్ ద ప్లేస్ దట్ యూ నీడ్ టు కమ్. మీరు టీవీ ప్రోగ్రామ్స్ విని దీవించబడుతున్నారని మేము నమ్ముతున్నాం. మూవ్ ఫ్రమ్ యువర్ ప్లేస్ అండ్ కమ్ అండ్ అటెండ్ అవర్ సర్వీసెస్. ప్రతి ఆదివారం ఉదయం అట్లాగే సాయంత్రం జరుగుతూ ఉంది. లుక్ ఆన్ ద స్క్రీన్ ఫర్ ద టైమ్ అండ్ కమ్ అండ్ సీ వాట్ గాడ్ విల్ డూ ఇన్ యువర్ లైఫ్. దేవుని యొక్క వాక్యము మీ జీవితంలో బహు బలముగా పనిచేయడం మీరు చూస్తారు. అండ్ ఐ బిలీవ్ గాడ్ విల్ షిఫ్ట్ యు టు అనదర్ లెవెల్. Thank you so much. God bless you.